మంత్రులు సుమారు 50 నిమిషాల పాటు భేటీ అయ్యారు. భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, చెప్పండి, 50 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. ఇరువురి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ఆహ్వానం ఎలా జరిగింది? చంద్రబాబు సీఎం కేసీఆర్ మధ్య సుమారు 50 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశాల మీద కూడా చాలా సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం లోపల సమావేశంలో పాల్గొన్నటువంటి నేతల అందించినటువంటి సమాచారం ప్రకారం మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే రాజకీయ అంశాలకు సంబంధించినటువంటి వేదికలు అంటే అసెంబ్లీ కావచ్చు, నెక్స్ట్ శాసన మండలి కావచ్చు, ఇలాంటి వాటికి ఎన్ని ఎకరాల భూమిని కేటాయిస్తున్నారని కేసీఆర్ చంద్రబాబుని అడిగినట్టు, అయితే ప్రస్తుతానికి ఇప్పటికైతే 500 ఎకరాలను కేటాయించినట్టు చంద్రబాబు సమాధానం చెప్పారు. అయితే 500 ఎకరాలు చాలా చిన్నదిగా ఉంటుంది, భూమి ఎక్కువగా ఉంది కాబట్టి పరిధిలో అవకాశం ఉంది కాబట్టి దాన్ని 1000 ఎకరాలకు పెంచితే బాగుంటుంది. అసెంబ్లీ అటు శాసన మండలి ఇలాంటివన్నిటిని కూడా భవిష్యత్తు తరాలు కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి వీటన్నిటిని 1000 ఎకరాల్లో పెడితే బాగుంటుంది అనే ప్రతిపాదన కేసీఆర్ చంద్రబాబు సూచించినట్టు తెలిసింది. అయితే చంద్రబాబు కూడా కేసీఆర్ సూచించినటువంటి నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటాం, ఇలా 1000 ఎకరాలు ఉంటే బాగుంటుంది అనే ఆలోచన కూడా మాకుంది, కానీ భూమి వృధా అయిపోతుందేమో అనే ఆలోచన కూడా చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. ఇక రాజధాని శంకుస్థాపనకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రాన్ని చూసిన తర్వాత నేను కూడా రావాలనే ఆలోచన చేస్తున్నాను, అయితే పార్టీలో కూడా ఒకసారి చర్చిస్తాను అని చెప్పేసి చంద్రబాబుకు కేసీఆర్ సూచించారు. అయితే ఈ నెల 21న సూర్యాపేటకు వచ్చి అక్కడ బస చేసి అట్నుంచి రావాలి అనే ఆలోచన కూడా చేస్తున్నట్టు చంద్రబాబుకు స్పష్టం చేశారు. అయితే 21 లోపు అయితే మరి కాసేపట్లో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో కూడా కేసీఆర్ సమావేశమయ్యి ఎలా వెళ్ళాలి, ఎట్లా అనే అంశాల మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు కనపడుతుంది. ఇక ప్రాజెక్టుల అనుసంధానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రాజెక్టు నదుల అనుసంధానం కూడా చాలా ఆసక్తికరమైనటువంటి అంశము, దీని మీద కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద మరోసారి కూర్చొని మాట్లాడుకుందాం అనే ఆలోచన కూడా ఇద్దరు సీఎంల మధ్య వచ్చినట్టు తెలుస్తుంది. ఇక తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి టీడీపీ నేతలు తెలంగాణలో ఉన్నటువంటి 2-3 సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే వరంగల్లో ఉన్నటువంటి రియాల్స్ కు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాలని టీడీపీ నేత ఎర్రబెల్లి సూచించినట్టు తెలిసింది. ఓవరాల్ గా చూస్తే అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు కూడా చంద్రబాబుకి కేసీఆర్ సూచించినట్టు మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ చారి.